విత్ తెలకపల్లి. సమకాలీన రాజకీయ అంశాలు, లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించడానికి మనతో పాటుగా సీనియర్ సంపాదకులు తెలకపల్లి రవి గారు సిద్ధంగా ఉన్నారు. రవి గారు నమస్తే సార్. నమస్తే వర్మ. సార్, అప్పుల మోతలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు ఉద్యమం బాటలు పడుతున్న నేపథ్యం, సచివాలయాల సంఘటనపై కొత్త సర్వేలు. అప్పుల భారం చాలా ఎక్కువగా ఉంది. మొన్నే బడ్జెట్ కూడా పెట్టారు కదా, బడ్జెట్ మీద చర్చకు కూడా వాళ్ళకి పెద్ద అవకాశం లేదు, అంతగా జరగడం లేదు. ఇప్పుడు అప్పులు 90,000 కోట్లు, ఇది 10 నెలల్లో అంటే నెలకు 10,000 కోట్లు, యావరేజ్న దాదాపు 90,000 కోట్లు. అంటే అది కూడా ఎట్లా అంటే 30,000 కోట్ల లోటు ఉంటుంది అని భావిస్తే అది కాస్త 180% పెరిగింది. అంటే 181% అంచనా వేసిన అప్పుల అవసరాల కంటే కూడా అది 180% పెరగడం అన్నది చాలా ఆందోళన కలిగిస్తుంది. కాబట్టి 50,000 కోట్ల ఆదాయం లోటు ఉంది. ఏది ఇప్పటికీ కాగ్ లెక్క ప్రకారం ఈ రుణాలు బాగా పెరిగిపోవడంతో ఏడాది మొత్తానికి 33,000 కోట్లు ఉండొచ్చు అని వాళ్ళు లెక్కేస్తే అది కాస్త 181% పెరిగింది. 60,000 కోట్లలో దాటిపోతూ ఉంది. కాబట్టి 109% దాటి 97,674 కోట్లకు ఇప్పుడు అప్పులు చేరుకోవడం అనేది ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా ఆర్థిక శాఖ తీవ్రంగా ఆలోచించాల్సిన అంశం. ఎందుకంటే నిన్న కూడా ప్రశ్నల సమాధానాల్లో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మన అభివృద్ధి జాతీయ స్థాయిలో 5.8 ఎంతో ఉంటే మనది 6.2, మనది చాలా బాగుంది ఈ పద్ధతిలో చెప్తున్నారు. దీనివల్ల పెద్ద ఉపయోగం లేదు. కొద్ది రోజుల కిందటేమో సరే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అదే పనిగా ఇవన్నీ ట్వీట్ చేసి 3 లక్షల కోట్లు దాటిపోయింది కొద్ది రోజుల్లోనే, మమ్మల్ని అప్పులు అన్నారు కానీ అంతకంటే ఇప్పుడు చాలా ఎక్కువ అప్పుల మారిగా అయింది అని చెప్పి ఆయన ఆరోపణ కాదు, ఆయన వెల్లడిచ్చారు. ఆయన మీద కూడా దాడి చేశారు. కాబట్టి ఇది ఆర్థిక పరిస్థితి ఆందోళనగా ఉంది. ఇందులో విశేషం ఇంకొక అనలేని మాట ఏమంటే రాష్ట్ర ప్రభుత్వం అనంది కేంద్రం నుంచి రావాల్సిన సహాయం రావడం లేదు. ఉదాహరణకు గత 12 నెలల్లో కేంద్రం నుంచి రాష్ట్రానికి 32,000 కోట్లు రావాలి, వచ్చినంత 10,000 కోట్లు. అంటే కేంద్రం నుంచి రావాల్సిన సహాయం రాలేదు అని గట్టిగా అడిగి వెంటపడి విమర్శించగలిగిన లేదా కనీసం అడగగలిగిన పరిస్థితి కూడా లేదు. ఇంకోవైపునేమో కేంద్రం నుంచి బాగా భలే సాయం వచ్చింది, ఎన్డీఏ అది ఇది అని ప్రశంసలు. కాబట్టి ఈ ఆర్థిక పరిస్థితి నుంచి, కొరతల నుంచి ఇప్పటికీ అన్నిటికీ అప్పులు అని అలా చెప్తున్నారు. సో దీని ప్రభావము సంక్షేమ పథకాలు వీటితో పాటు ఉద్యోగుల మీద కూడా పడుతుంది. ఇప్పుడు అనేక పథకాలు ఎందుకు ప్రారంభించలేదు, నిరుద్యోగ భృతి, ఆడపిల్లలకు మహిళలకు 1,500 ఇవ్వటం అన్నవి ఎందుకు రాలేదు, ఇలాంటి విమర్శలు ఒకవైపున ఉండగా ఇంకోవైపునేమో ఆర్థిక పరిస్థితి 6.2 అభివృద్ధి అంటుంటే సంక్షేమాన్ని సూపర్ 6 ఎందుకు అమలు చేయలేదు, ఇట్లాంటి ప్రశ్నలు కూడా వస్తున్నాయి. సో వీటన్నిటికీ ఒక సమగ్రమైన సమాధానంతో పాటు కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవాలి. రాష్ట్రం లోటులో ఉంది, అన్నిటికీ ప్రపంచ బ్యాంక్ దగ్గర అప్పు తెచ్చుకోండి అంటే వాళ్ళు అప్పు ఇచ్చిన వాడు షరతులు పెడుతున్నాడు. సో ఇది ఉద్యోగుల మీద పడి ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు. ఈరోజు కూడా ఆమె ఎమ్మెల్సీ కల్పన రెడ్డి ఆమె ఈరోజు కూడా ఏదో మాట్లాడారు. ఆమె సంగతి అట్లా ఉంచితే నిన్న అట్టుడికిపోయింది. అంగన్వాడీలు, తర్వాత స్కీమ్ వర్కర్లు, యానిమేటర్లు, విఏఓలు, ఆదివాసీ భాషా ఉపాధ్యాయులు కూడా ఆఖరికి, మనం ఆదివాసీ భాషలో ఉపాధ్యాయులు ఎంతమంది ఉంటారు, వాళ్ళ జీతాలకు కూడా సమస్య. దీనికి మళ్ళీ పరాకాష్ట ఏంటంటే అమరావతి రాజధాని ప్రాంతంలో పారిశుద్ధ్య కార్మికులకు కూడా తగినంతగా సమయంలో జీతాలు రాక వాళ్ళు కూడా ఆందోళన చేస్తున్న ఒక పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఉద్యోగులు, అందులో ఈ సహాయక ఉద్యోగులు, అంగన్వాడీలు, కస్తూర్బా పాఠశాలలో పనిచేసే వాళ్ళు, వీళ్ళందరి మీద కొన్నిసార్లు ఇవి హైకోర్టులో అక్షింతలు వేయడానికి కూడా ఇవి కారణమవుతున్నాయి. వీటిని చక్కదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. ఉద్యోగులు తర్వాత వీళ్ళని పర్మనెంట్ చేయడాలు ఇట్లాంటి, ఇంకా అసలు జీతాలు పెంపుదల. ఉదాహరణకు వీళ్ళు ఉన్నారు స్కీమ్ వర్కర్లు, వాళ్ళకు 10,000 జీతం, మా జీతం 26,000 చేయాలి, ఖర్చు పెరిగిందని వాళ్ళందరూ గొడవ చేస్తుంటే ఇస్తామన్న 10,000 జీతం కూడా ఇవ్వట్లే, వాళ్ళకి 8,000 ఇస్తున్నారు. అంగన్వాడీలు అచ్చంగా నిరాహార దీక్షలోనే ఉన్నారు. అంగన్వాడీలు అనేవాళ్ళు గతంలో 2000 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చాలా కీలకమైన పాత్ర వాళ్ళు వహిస్తున్నారు రాజకీయమైన మార్పుల్లో కూడా. కాబట్టి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి, ఇంత కొరత ఎందుకు వస్తుంది, ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చుకోవడంలో ఆర్థిక కొరత ఎందుకు వస్తుందని మున్సిపల్ కార్మికులు కూడా సమ్మె చేశారు. ఇంక బహుశా ఈ క్రమంలో చూస్తే ఆందోళన చేయని కార్మికులు ఎవరు మనకు కనిపించడం లేదు. ఇప్పుడు మనం డయేరియా, పాల కల్తీ ఇట్లాంటి అంశాలు కూడా తీసుకుని చాలా ఆందోళనకరమైనవి.
వాటిలో కూడా సిబ్బంది కొరత ఒక ముఖ్యమైన విషయం. మీరు ఎన్ని చెప్తే ఏముంది, పారిశుద్ధ్య సిబ్బంది, ఆరోగ్య శాఖ వాళ్ళు, అలాగే ఆరోగ్య శాఖలో సహాయపడే వాళ్ళు, గ్రామాల్లో కనిపెట్టుకొని ఉండే అంగన్వాడీలు, వాళ్ళందరూ ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే వీటన్నిటికీ ఇంకొకటి ఏంటంటే ఒక సర్వే చేశారు ఎవరు, ఈ గ్రామ వార్డు సచివాలయాలు అనేది ప్రమాదంలో ఉన్నాయి ఇవి అని. గ్రామ వార్డు సచివాలయాలు స్టోరీ సర్వే ఇది, పీపుల్స్ పల్స్ అనే వాళ్ళు సర్వే చేశారు. వాళ్ళు సవినయంగా రాశారు, మేము ఎవరిని విమర్శించడానికి ఇది పెట్టట్లేదు, మేము కేవలం ఒక అధ్యయనం కోసమే చేశాము, దీన్ని ఎలా చక్కదిద్దాలో ఒకసారి మీరు ఆలోచించండి అని. ఏమైంది ఇప్పుడు ఒక్కసారిగా వాలంటీర్లను తీసేయడంతో 2024లో వాలంటీర్ వ్యవస్థను హఠాత్తుగా రద్దు చేయడంతో గ్యాప్ వచ్చింది ప్రజా జీవితంలో. ముఖ్యంగా పల్లెటూర్లు వాళ్ళ మీద ఆధారపడి అవేవి చేసేవాళ్ళు, అది పౌరుల్లో ఒక అసంతృప్తి ఉండింది. వాళ్ళు లేకపోయినా మేము సచివాలయాలను కేంద్రం చేసుకొని అన్నీ చేస్తాము అని ప్రభుత్వం వాగ్దానం ఇచ్చింది. 72 గంటల్లో మీరు ఏ సమస్య చెప్పినా అది మేము చేస్తామని. కానీ అవేవి ఈరోజు కనుక మీరు పత్రిక చూస్తే సచివాలయ సిబ్బంది తాము చెప్పిన సర్వేలు చేయడము, వివరాలు వీటన్నిటిలో వెనకబడుతున్నారు. కాబట్టి అది కూడా చేసినట్టు వాళ్ళు మీకు సంతృప్తి పరిస్తేనే మీరు జీతాలు ఇవ్వండి, లేకపోతే వద్దని ఒక ఉత్తర్వు కూడా జారీ చేశారు. సో ఇవన్నీ కూడా ఉద్యోగ వర్గాల్లో ఒక తీవ్రమైన అసంతృప్తికి, సమస్యలకు దారితీస్తున్నాయి. సంతృప్తి అదంతా తర్వాత. వాళ్ళ జీవితాలు ఎంత చిన్న ఉద్యోగాలు, కాంట్రాక్ట్ ఉద్యోగాలు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు, సహాయక ఉద్యోగాలు. కాబట్టి వీటన్నిటి మీద ఒకటి ఆర్థిక పరిస్థితి చక్కదిద్దుకోవడం కోసం చేయాల్సింది ఒకటి. రెండవది వీళ్ళ ఉద్యోగులకు ఇచ్చిన, గత ప్రభుత్వంలో చాలా ఆందోళనలు చేస్తే అప్పుడు ప్రతిపక్షంలో ఉండి చంద్రబాబు నాయుడు గారు కానీ ఇతరులు కానీ హామీలు ఇచ్చున్నారు. వాటిని అమలు చేయాల్సిన అవసరం కూడా చాలా ఎక్కువగా ఉంది. వీటి మధ్యలో ప్రత్యక్షమైన సంబంధం కూడా మనకు కనిపిస్తుంది. సార్ మండల్లో బొత్స సవాలు, పయ్యవాళ్ళ ఫైరింగ్, లడ్డూ చర్చ పక్కదావ పట్టిస్తున్నారు. అసలు చర్చ రాలేదు. నేను చాలాసార్లు మేము మీ దగ్గర మాట్లాడాను కదా, శాసనసభలో అది కూడా స్వల్పకాలిక చర్చ. 7.5 నుంచి రాష్ట్రాన్ని అట్టుడికిస్తున్న అంశాన్ని మీరు స్వల్పకాలిక చర్చ ఏంటండి? సమయం అంతా లడ్డు నెయ్యి మాట్లాడి స్వల్పకాలిక చర్చ